కేసులు ఎన్ని వస్తాయి జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. పేపర్లు రెడీగా ఉన్నాయా? ఉన్నాయా? చెప్పమ్మా ఏంటి? కేసు బుక్ చేయాలి. ఎవరంటే పేరేంటి? శ్రీకన్య అవును సినిమా తీసుకుని కూర్చో దెబ్బయిందా? అదే ఆయన కేసు పెట్టాలంట. ఆలోచించే పని లేదు. నమస్కారం సార్. నమస్కారం ఆయన నమస్కారం. ఈయన మేమే కేసు పెడుతున్నట్టు మేమే కేసు పెడుతున్నట్ట. ఆయన చూడలేదు. ఆయన నేను చాలా సార్లు చూశాను. ఆయన సినిమాలకి నానే కదా వెళ్ళాను. సినిమాలకు వచ్చారు. వచ్చినది మాత్రం నాది శ్రీకన్య థియేటర్ అండి. వచ్చినది మాత్రం వచ్చేవాళ్ళ కేసు కడతారండి. వాళ్ళందరికి ఎందుకు వెళ్తారండి? నేను వచ్చాను కాబట్టి నాకు ఇబ్బంది వచ్చింది కాబట్టి మనం కేసు కడతాను. చూశారు కదా సినిమాలు అయిన తర్వాత లోపల సల్లబోస్తుంది ఏంటంటే అది అప్పుడప్పుడు అది ఆగిపోతుందని చెప్పి స్టేట్ పెడతారండి. పైన పెడతారు కదండి. మరి మనం అప్పుడైనా పొరపాటు వేసి ఆగిపోతేమో అలా ఫ్యాన్ కింద కూర్చున్నానండి. ఇంటర్వెల్ టైంలో టప్పుడు ఫ్యాన్ పట్టింది ఎందుకు పెట్టింది బొర్ర బొక్కడి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఐసీలో ఎక్కించాడండి. తెలుసు కదా చిన్న బ్లేడ్ గా ఎక్కిపోయినా సరే ఐసీలో అంటాడండి. మొత్తం టెస్ట్ రాసేస్తాడండి. 20,000 టెస్ట్లు అంటే ఐసీయూ ఖర్చు మొత్తం అంతా కలిసి అయిపోయిందండి. 10 లక్షలు 10 లక్షలు మన బాడీకి మొత్తం హెడ్ ఇదే కదండి మెయిన్. మరి దానికి ఎంత ఖర్చు అయింది అనుకున్నారు? మరి పొరపాటు బతికిన లేకపోతే సరిపోతుంది. లేకపోతే ఏదైతే ఏంటంటే మరి అంటే ఇప్పుడు ఏమంటావు? 10 లక్షలు ఆయన ఇవ్వాలంటావా? కేసు 10 లక్షలు మా థియేటర్ ఆయన వచ్చాడు. ఆ ఫ్యాన్ ఏదో పడిపోయింది. దాన్ని నేను కారణాలుగా అవుతాను. ఆయన 10 లక్షలు ఆయన కారణం కాదన్నాడు కదా. మనకి బోర్డు ఉన్నాయండి. ఏంటంటే మన ఏదో ఫార్మ్ ఉంది కదండి. కన్జ్యూమర్ ఫార్మ్ ఉందండి. తర్వాత ఇంకొకటి ఉందండి. ఇది కాకుండా బోర్డు ఉన్నాయండి. పక్కన సంపూర్ణ గారు ఉన్నారు. ఆయన పట్టుకుని వెళ్ళినట్టు బోర్డు ఉన్నాయండి. వాళ్ళందరూ తీసుకుని రాశారు. మా ఆడిటర్ గారు ఉన్నారండి. ఆయన బోర్డు లాభం తెలుసండి. ఆయనతో కూడా కేసు ఎట్టించేస్తారండి. చాలా డేంజరస్ మనిషిలో ఉన్నాడు. చాలా ఫార్ములు చెప్తున్నాడు. అవన్నీ తిరిగేసరికి నీకు 20 లక్షలు అవుతుంది. అది ఆలోచించుకుని చెప్పు. ఆలోచించుకోవడం అంటే సార్ ఇప్పుడు ఈయన విషయం అయితే పెద్ద భయం ఉండదండి. కానీ నేను చెప్పిన పేర్లు సమూర్తి తెలపట్నాయక్ గారు ఉన్నారు కదా. వాళ్ళందరి పేర్లు అంటే కొంచెం ఆలోచించుకొని భయపడాలి కదా సార్. ఎంత అడుగుతారు? 5 లక్షలు. 10 డిస్కౌంట్ కాదు. మరీ 10 అంటే కాదు కానీ అటు ఇటు చూసుకొని ఎంతో కొంత మీరు బాగుంది. 10 కానీ ఏదో 8 సెట్ చేసుకోవాలి. మీ మాట కోసం మిమ్మల్ని కాదన్నాక 8 లక్షలకి సెటిల్ అయిపోయాడు. కేసు కొట్టేస్తావా? అదే అన్నమాట. కేసు కొట్టక ఇప్పుడు ఆయన సినిమాకి వచ్చాడు కదా. వచ్చాడు. మీరు టికెట్ ఎంత పెట్టారు? టికెట్ 200 పెట్టాడు. కొత్త సినిమా కలిగి కదండి. ఆ సినిమా ఎప్పుడు యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. ఎప్పుడు అన్నాడు? మీతోనే చెప్పాడు సార్. అదే ఇంటర్వెల్ అయింది అన్నాడు. ఫ్యాన్స్ పడిపోయాడు. అంటే 100 రూపాయలు బొక్కే కదా. అంటే మిగతా ఇంటర్వెల్ నుంచి చూడలేదు కదా. చూడలేకపోయేందుకు 100 రూపాయలు ఇచ్చాడు. 100 రూపాయలు కూడా ఇచ్చిపోయాడు. 8 లక్షలు ఇచ్చినాడు. 100 రూపాయలు తిరిగి ఇవ్వలేదు. సరే సరే ఇచ్చేస్తానంటాడు. 100 రూపాయలు బాగానే ఉంటుందనే ఫ్యాన్ కూడా ఇప్పుడు 100 రూపాయలు పంపిస్తున్నాడు. పడిపోయిన ఫ్యాన్ ఉంది కదా. పడిపోయిన ఫ్యాన్ ఆయన ఏం చేసుకుంటాడు? అది కూడా ఏం చేసుకుంటాడు? ఆ మహాంతాన్ని ఫ్యాన్ అవ్వాలి కదా. మనకి 8 లక్షలు వచ్చింది. మరే దాన్ని అలా గుళ్ళు పెట్టు పూజ చేసుకునేటట్టు మా ఇంట్లో దేవుడి దగ్గర పెట్టు దాన్ని పూజ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు థియేటర్ కాదు సర్లేగా ఫ్యాన్ కట్టించారు కదా. అంతే కదా. థియేటర్ కూడా రాసిచ్చేదా? థియేటర్ లో ఎక్కడి నుంచి అలా ఫ్యాన్ పెట్టకండి. సరేనండి. సర్లేండి బాబు. మరి ఎప్పుడైనా సరే నువ్వు ఆ థియేటర్ వచ్చావనుకో, నువ్వు ఆ ఫ్యాన్ ఉన్న చోట ఏసీ ఉన్న చోట కూర్చోడు కదా. నా
నాకు ప్రత్యేకించి ఒక క్యాబ్ ఉంది, అక్కడ వచ్చి కూర్చో. అలాగే. అర్థమైందా? నీలాంటి అక్కడ ఉంటే చాలా తీయాల్సిన సరే నేను అన్ని కాగితాలు తెస్తానండి. అలాగే సార్.